హాయ్ హలో వెల్కమ్ టు నమస్తే నాగేంద్ర టాక్స్. దీవానా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంది దాని గురించి చాలా పాజిటివ్గా చెప్తూ ఉన్నారనమాట. కొన్ని చోట్ల కొంతమంది అయితే మాత్రం నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. బట్ ఈరోజు అయితే నేను సినిమా అయితే చూశాను అనమాట దీవానా. నాకైతే చాలా రోజుల తర్వాత దీవానా సినిమా చాలా బాగా నచ్చింది అనమాట. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట దీవానా. నాకు ఈ సినిమాలో నరేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఝాన్సీ గారి క్యారెక్టర్ కానివ్వండి, మెయిన్ మన హీరో హర్షిత్ కానివ్వండి, అలాగే స్నేహ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అందరూ హీరో క్యారెక్టర్లో చేసిన హర్షిత్ మాత్రం ఎర్రగా తీశాడనమాట. తన పర్ఫార్మెన్స్ మాత్రం ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, రెండు చాలా బాగా చేశాడనమాట హర్షిత్. అలాగే హీరోయిన్ స్నేహ కూడా చాలా బాగా చేసిందనమాట. తనకున్న క్యారెక్టర్ పరిధి మీదకు చాలా ఆకట్టుకుంది అనమాట ఆడియన్స్ని. ఇంకా నరేష్ గారు చెప్పనక్కర్లేదనమాట. ఫాదర్ క్యారెక్టర్లో నరేష్ గారు జీవించేశారనమాట. అలాగే ఝాన్సీ గారు కూడా చాలా రోజుల తర్వాత ఝాన్సీ గారికి ఒక మంచి క్యారెక్టర్ పడిందనమాట ఈ సినిమాలో. చాలా బాగా చేసిందనమాట ఝాన్సీ గారు కూడా. యాక్చువల్గా నేను దీవానా సినిమాను బుక్ మై షోలో బుక్ చేసుకునేటప్పుడు 18+ అనేది చూపిస్తూ ఉండిందనమాట. అరే 18+ ఏంటని ఒక చిన్న డౌట్ ఉండింది. సినిమా కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందా ఏంటి అని ఒక డౌట్ ఉండింది అనమాట. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత, సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమాకు 18+ అనేది ఎందుకు బుక్ మై షోలు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్కటి కూడా అడల్ట్ సీన్ అనేది ఉన్నదన్నమాట సినిమాలో. ఓవర్ రొమాన్స్ కానీ, ఓవర్ ఎక్స్పోజింగ్ కానీ, ఓవర్ డైలాగులు కానీ, ఓవర్ అడల్ట్ డైలాగులు కానీ ఎక్కడే కానీ కనపడడం అనమాట సినిమాలో. క్లీన్ సినిమా అనమాట ఈ దీవానా. ఎందుకు ఆ విధంగా బుక్ మై షోలో చూపిస్తుందో మాత్రం అర్థం కావట్లేదు. ఓకే, తెలంగాణ స్లాంగ్ బేస్డ్లో ఉన్నప్పుడు కొన్ని రెగ్యులర్గా ఏదైతే మాట్లాడతారో తెలంగాణలో నార్మల్ వర్డ్స్ ఏవైతే మాట్లాడతారో అవి డైరెక్ట్ ఉన్నాయన్నమాట. అవి అయితే చాలా సినిమాల్లో ఉంటాయి, ఈ సినిమాలో అలాగే ఉన్నాయన్నమాట. బట్ దానికోసమే 18+ కాంటెంట్ అని ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. దీని గురించి రీసెంట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, చాలాసార్లు డైరెక్టర్ కానివ్వండి చాలా మాట్లాడారనమాట. వాళ్ళు మాట్లాడిన దాంట్లో 100% న్యాయం ఉందన్నమాట. అసలు ఈ సినిమాలో మాత్రం ఎటువంటి అడల్ట్ కంటెంట్ సంబంధించిన ఎటువంటి లేదనమాట. ఈ దీవానా అనేది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. సినిమాలో చాలా ప్యూర్ లవ్ ఉంది. అలాగే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ బాండింగ్ సీన్స్ బాగున్నాయి. అలాగే మదర్ అండ్ సన్స్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఫ్యామిలీ అందరు చూడదగ్గ సీన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అయితే ఫ్రెండ్స్ గురించి వచ్చే సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఈ సినిమాను పర్టికులర్గా సింగిల్ థియేటర్లో కానీ చూస్తే కొన్ని సీన్స్కు థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి అనమాట. కానీ ఈ సినిమాకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ నోచుకోలేదన్నమాట, సింగిల్ స్క్రీన్స్ ఇవ్వలేదన్నమాట ఈ సినిమాకు. కానీ సింగిల్ స్క్రీన్స్లో మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ అనేది. బేసిక్గా కమెడియన్ జీవన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బట్ ఒక సీన్ ఉంటుందన్నమాట, పర్టికులర్ సీన్ ఉంటుందన్నమాట జీవన్ గారి సీను. ఆ సీను మల్టీప్లెక్స్లో నేను ఈరోజు అశోక మాల్లో చూసేటప్పుడే థియేటర్ మొత్తం షేక్ ఇచ్చింది. అదే సీన్ కానీ సింగిల్ థియేటర్లో మాత్రం పడి ఉంటే ఇంకా సింగిల్ స్క్రీన్ మొత్తం చిరిగిపోయాడు అనమాట. ఆ రేంజ్లో ఉందన్నమాట ఆ జీవన్ గారి సీన్ అయితే మాత్రం సినిమాలో. అలాగే ఫ్రెండ్షిప్ గురించి చూపించే సీన్స్ 2-3 ఉంటాయన్నమాట సినిమాలో. ఆ సీన్స్ కూడా మల్టీప్లెక్స్లోనే బద్దలైపోతున్నాయి థియేటర్లో. అలాంటిది సింగిల్ స్క్రీన్స్లో పడి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట రెస్పాన్స్. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సినిమాలో. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఒక్కటే మైనస్ అనిపించింది అనమాట, ఇంటర్వెల్ సీన్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది అనమాట సినిమాలో. ఈ ట్విస్ట్ను డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నెక్స్ట్ సీతారామంలో వచ్చే ట్విస్ట్తో పోల్చుకున్నారనమాట. అందుకనే బేసిక్గా సీతారామంలో ఏదైతే ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు మ్యూజిక్ వస్తుందో సేమ్ మ్యూజిక్ను ఇక్కడ కూడా యూజ్ చేశారనమాట. యూజ్ చేయడంలో తప్పు లేదనుకోండి, బట్ సేమ్ రిఫ్లెక్ట్ చేశారనమాట. సేమ్ అక్కడ ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఇక్కడ అదే మ్యూజిక్ ఉంటుంది అనమాట ఇంటర్వెల్లో వచ్చే సీను. అదొకటే అనమాట. డైరెక్టర్ శ్రీకాంత్ గారు చాలా బాగా చేశారనమాట సినిమాను. కథ అంతా చాలా బాగా రాసుకున్నాడు, చాలా బాగా ప్రజెంట్ చేశారు కూడా. అలాగే ఈశ్వర్ చంద్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది సినిమాకు. చాలా రోజుల తర్వాత ఇంత మంచి సినిమా చూశాను అనమాట. కానీ దీనికి మేకర్స్ నుంచి గట్టి ప్రమోషన్ చేయలేదన్నమాట. రీసెంట్గా హీరో శ్రీ విష్ణు గారు బయటికి రావడం, శ్రీ విష్ణు గారు చెప్పడం, అలాగే కొంతమంది ఈ సినిమా గురించి ట్వీట్లు చేస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల సినిమా కొద్దిగా రీచ్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనమాట.
ఎందుకంటే సినిమాలో అంత మ్యాటర్ ఉంది, అంత బాగుంది అనమాట. సినిమాకు వచ్చిన మెయిన్ మైనస్ ఏంటంటే బుక్ మై షోలో 18+ కాంటెంట్ అని ఉండడం వల్ల ఫ్యామిలీస్ ఈ సినిమాకు దూరం అవుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బీభత్సంగా ఉంటాయి అనమాట ఈ సినిమాలో. మదర్ అండ్ సన్, మదర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట. బేసిక్గా లవ్ అంటే వేరే కోణంలో చూస్తూ ఉంటారు, కానీ లవ్ అంటే ఎంత జెన్యూనిటీ అనేది ఈ సినిమాలో చెప్పాడనమాట డైరెక్టర్ గారు. అది చాలా బాగా చెప్పాడు. ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు, అలాగే లవ్ అంటే ఎంత ప్యూరిటీగా ఉంటుందో చూపిస్తారు, అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్యన, అలాగే మదర్ అండ్ సన్ మధ్యన అసలు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపిస్తారు. ఇలా ఈ సినిమాలో చాలా వరకు మంచి చెప్పే ప్రయత్నం చేశారనమాట డైరెక్టర్ గారు. నేను మాత్రం డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగా ఉంది, చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ దీవానా సినిమా. ఖచ్చితంగా మీరు చూడండి ఈ దీవానా సినిమాను, మీరు కూడా ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు అనమాట. ఈ దీవానా సినిమా మీరు కూడా చూడండి మళ్ళీ, ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత ఓటీటీలో చూసి అరే ఒక మంచి సినిమాను థియేటర్లో చూడడం మిస్ అయిపోయామని అనుకుంటారు అనమాట. అలా అనుకోకుండా ముందుగానే థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీరు మంచిగా ఫీల్ అవుతారు అనమాట ఈ సినిమా చూసిన తర్వాత. నేనైతే ఈ సినిమా చూశాను అనమాట, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళి థియేటర్లో చూసి ఎలా ఉందనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.